న్యూస్ నేను సమన్విత. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో జరిగే జర్నలిస్టుల మహాసభలను జయప్రదం చేయాలి పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనుబాబు. మత్స్యకారుల నృత్యాలతో కోలాహలంగా విశాఖ బీచ్, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గంగపుత్రులు. కరప మండలంలో చంద్రన్న కానుకల్లో రేషన్ డీలర్ అవకతవకలు, తనిఖీలు నిర్వహించిన పౌర సరఫరా అధికారులు. నెల్లూరులో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్, నిందితుల వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంట పొలాల ధ్వంసంతో కుదేలవుతున్న రైతన్నలు. ఇక వివరాల్లోకి వెళితే, అభిమానులు కార్యకర్తల మధ్య మాజీ మంత్రి మెట్ల సత్యనారాయణ అంతిమయాత్ర ఘనంగా సాగింది. తూర్పుగోదావరి జిల్లా అమలాపురం వద్ద మెట్ల పార్థివ దేహాన్ని ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు సందర్శించి ఘన నివాళులర్పించారు. అంత్యక్రియల్లో కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలకు అతీతంగా హాజరై మెట్ల సత్యనారాయణకు ఘన నివాళులర్పించారు. మెట్ల సత్యనారాయణ గారి విషయం జీర్ణించుకోలేకపోతున్నాం. ఒక సాధారణ కుటుంబంలో పుట్టి డాక్టర్ చేసి ఆ రోజు ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ రోజు రాజకీయాల్లో చేరిన వ్యక్తి మెట్ల సత్యనారాయణ గారు. అదేవిధంగా 3 సార్లు ఎమ్మెల్యే గెలవడం, నా క్యాబినెట్లో కూడా మంత్రిగా పనిచేయడం, ఎప్పుడు కూడా ఒక మృదు స్వభావిగా అందరినీ కలుపుకొని ఎవరికి కూడా కష్టపెట్టకుండా పనిచేస్తూ వచ్చారు. అతను ఎప్పుడు కూడా ప్రజల కోసం నిరంతరం పనిచేసిన వ్యక్తి. ఆయన నేను చాలాసార్లు ఏ ఇబ్బంది వచ్చినా చాలా సింపుల్గా ఉంటూ అన్ని సమస్యల పరిష్కారం చేస్తూ ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసిన వ్యక్తి. ఇటీవల కాలంలో ఆయన పార్టీ ఉపాధ్యక్షుడిగా ఉండడం, అంత మునుపు చిన్న చిన్న సమస్యలున్నా ఇటీవల అనారోగ్య సమస్య రావడం, దానివల్ల హాస్పిటల్లో చేరడం, చేరిన తర్వాత బాగా అతనే నడుచుకొని వెళ్ళి టెస్టుల కోసం పోయి ఆల్ ఆఫ్ ఎ సడన్ కొలాప్స్ కావడం అనేది ఇది విధి. నేను ఆయన అన్కండిషన్లో ఉన్నప్పుడు అన్కాన్షియస్గా ఉంటూ చూశాను. చాలా బాధ కలిగింది. ఒక విధంగా చెప్పాలంటే కొన్ని ఆశయాల కోసం పనిచేశారు. అలాంటి వ్యక్తి మరణం పట్ల నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ, అదే మరిగా వారి కుటుంబ సభ్యులు కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ, ఆయన ఏ ఆశయాల కోసం అయితే పనిచేశారో ఆ ఆశయాల కోసం నిరంతరం తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఆ విధంగా ముందుకు పోతాను. మరొకసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు. బాలికతో ఇంటి పని చేయించి చిన్నారిపై విరుచుకుపడి కర్రతో గాయపరిచిన ఘటన విశాఖ నగరం మల్కాపురంలో చోటు చేసుకుంది. నేవీలో ఉద్యోగం చేస్తున్న మనోజ్ దంపతులు బీహార్ నుండి ఇంటి పని చేయుటకు 9 ఏళ్ల బాలికను తీసుకొచ్చారు. ఈ క్రమంలో సరిగ్గా పనిచేయడం లేదంటూ మనోజ్ భార్య అంజలి బాలికను చిత్రహింసలకు గురిచేసింది. స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. इसी तरह महाराजा जैसा की रहती है, कितने बार बोले इसकी माँ मरी हुई है तो ऐसे तरह करके आएगी। मेरा दिमाग क्या खाती है? दिन भर हमको रखना है ना, तो हमको शादी में इसका सब करना, हम जानेंगे ना कैसे रखना है। नाम क्या है? इधर क्या कर रहे हैं? हाँ? पानी पिया मत, पानी पिया घबरा मत। क्यों ला रहे इधर के लिए? बेटी बोल, इधर काम कर रहे हैं? काम कर रहे हैं? कितना पैसे दे रहे हैं? बोलो, हमारे दोस्त है बोलो, कुछ बता ना।
జిల్లా వెంకటగిరి పట్టణ పరిధి స్థానిక బంగారుపేట గ్రామం వద్ద శ్రీ చాముండేశ్వరి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారికి సంబంధించిన 7 పట్టు చీరలు, వెండి కిరీటం, బంగారు తాళిపట్టు, హుండీలో నగదు చోరీకి గురైనట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అమ్మవారికి బాగా ఇంటికి రిటర్న్ పెట్టినాము. రాత్రి 11:30కి క్లోజ్ చేసేసారు. 10:30 క్లోజ్ చేసి తెల్లారి 4:30కి వచ్చినాయి. 4:30కి వచ్చే లోపల ఉండి తీసేస్తున్నారు. మళ్ళీ ఉండి తీసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసిన మళ్ళీ తలుపులు వేస్తున్నాము. ఆ తలుపులు వేస్తుంటే తలుపులు తీసినట్టుగా ఉన్నాయి. లోపల పోయినాము. లోపల పోయే లోపల బీరువా పాల్గొట్టేసి తీసేస్తున్నారు. గుడ్డలని పోయిన వస్తువులు ఏంటంటే కిరీటం ఒకటి పోయింది, బంగారు పొట్టిపిల్ల ఒకటి పోయింది, మామూలుగా రోలుగోలు ఇతల. కేంద్రం ప్రవేశపెట్టిన దీపం పథకం నిరుపేదల పాలిట వరంగా మారింది. విశాఖ నగరం 13వ వార్డు సీతమ్మపేటలో దీపం పథకం క్రింద లబ్ధిదారులకు గ్యాస్ పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నగర ఉపాధ్యక్షుడు పరశురాం, పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని మూడో వార్డులో మన బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసి సిఎస్ఆర్ గ్యాస్ ఉచిత గ్యాస్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ ద్వారా వచ్చిన పథకం ద్వారా వచ్చిన గ్యాస్ కలెక్షన్స్ అన్ని వాళ్ళ ఇవ్వడం జరిగింది. ఇది మన విష్ణుకుమార్ గారి ఆఫీస్లో అందరూ అప్లై చేయడం జరిగింది. దాని ద్వారా ఇవాళ ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. 10 మందికి వరకు ఇప్పుడు ఇచ్చామండి. ఇంకా వచ్చే ఉన్నాయి. వచ్చినప్పుడు తర్వాత విడతలో మళ్ళీ ఇస్తాం. థ్యాంక్ యూ. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన ఈ పథకంలో ప్రతి పేద కుటుంబానికి కూడా ఈ గ్యాస్ అందజేయాలని ఆయన ఈ కార్యక్రమాన్ని చేపట్టడం, కొన్ని లక్షల మందికి పేద ప్రజలకి ఈ గ్యాస్ని అందివ్వడం జరిగింది. అలాగే ఈరోజు 13వ వార్డులో మన వార్డు అధ్యక్షులు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మహిళలకి ఈ గ్యాస్ అందజేయడం జరిగింది. ఇది చాలా సంతోషంగా ఉంది. గుంటూరు జిల్లాలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పీకర్ కోడెల శివప్రసాద్పై ప్రతిపక్ష నాయకులు చేస్తున్న విమర్శలు ఆయన ఖండించారు. శాసనసభ సమావేశంలో ప్రతిపక్ష నేతలు వ్యవహరించిన తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. సెక్స్ రాకెట్ పేరిట అసెంబ్లీ సమావేశాలను కూడా బాయ్కట్ చేశారు. ఒక సీనియర్ శాసనసభ్యులు అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ రాష్ట్రానికి ఒక అభివృద్ధి ఏ విధంగా జరగాలనో ఒక దిక్సూచిలాగా ఉన్నటువంటి కోడెల శివప్రసాదరావు గారు లాంటి మీద కూడా వారి మీద కూడా రౌడీ స్పీకర్ అని ఒక దుష్ప్రచారం, సభాపతి స్థానాన్ని అగౌరవపరిచేటువంటి మాటలు, అగౌరవపరిచేటువంటి స్థాయిలో వాళ్ళు దిగజారటం. ఎందుకంటే ఇవన్నీ కూడా శివప్రసాదరావు గారు చేసినటువంటి అభివృద్ధిని చూస్తే రౌడీ స్పీకర్ అని ఎవరు అనేటువంటి అవకాశం లేదు. కోటప్పకొండ డెవలప్మెంట్ చూసినా, 100% మరుగుదొడ్ల కార్యక్రమం చూసినా, ఈరోజు స్వర్గపురి పేరుతోటి శ్మశానాలు నిర్మాణం చూసినా, అభివృద్ధి కార్యక్రమాల్లో వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చూసినా, ఈరోజు వైకాపా వాళ్ళకి శాసనసభాపతిని రౌడీ స్పీకర్ అనేటువంటి అర్హత కానీ, స్పీకర్ని ఏ విధంగా విమర్శించాలన్నా, ఏ విధంగా వక్రభాష్యం చెప్పాలన్నా చెప్పేటువంటి అర్హత కానీ ఆ వైకాపా పార్టీలో ఉన్నటువంటి నాయకుడి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఏ ఒక్కరికి కూడా అర్హత కూడా లేదు. 6 సార్లు గెలిచినటువంటి శాసనసభ్యుడిని విమర్శించాలంటే ఎంత అనుభవం ఉండాలి, మీలో ఎంత చిత్తశుద్ధి ఉండాలి. నిజాయితీ లేనటువంటి పార్టీలో ఉన్నటువంటి మీరు కోడెల శివప్రసాదరావు గారిని విమర్శించేటువంటి నైతికత మీకు లేదని కూడా మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఆ విధంగా ఈరోజు అమరావతి బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసేటువంటి కుట్ర కుతంత్రాలు మానుకొని
ప్రజల ఆకాంక్షలు, రైతుల ఆకాంక్షలు, రైతులు కోరుకున్నటువంటి రాజధాని ఈరోజు తీసుకొస్తున్నందుకు మీ వంతు మీ పాత్ర పోషిస్తే ప్రజలు హర్షిస్తారు. విజయవాడలో జరగనున్న ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ మహాసభలకు విశాఖ నుండి అధిక సంఖ్యలో జర్నలిస్టులు తరలి రావాలని రాష్ట్ర కార్యదర్శి శ్రీనిబాబు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులకు సంబంధించిన అపరిష్కృత సమస్యల పరిష్కారం కోరుతూ మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఈ నెల 28, 29 తేదీల్లో విజయవాడలోని 3వ రాష్ట్ర మహాసభలను ఏర్పాటు చేయడం జరిగింది. 28 ఉదయం 10 గంటలకి ఈ మహాసభలను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న అనేక తీర్మానాలను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ప్రధానంగా ఎందుకంటే జర్నలిస్టులకు సంబంధించి చాలా కాలంగా దీనిలో ఉన్నప్పటికీ కూడా కనీసం ఇళ్ల స్థలాలు ఈ రోజు వరకు కూడా పొందలేని పరిస్థితి నెలకొంది. మరి పూర్తి స్థాయిలో డెస్క్ జర్నలిస్టులు కానీ ఇతరత్ర జర్నలిస్టులు కానీ ఎక్కడేషన్లు కానీ అదేవిధంగా దీనికి సంబంధించి ఎన్టీఆర్ భరోసా కార్డులు కూడా పూర్తిగా అందరికీ అందలేని వైనం నెలకొంది. మరి ఇతర తమిళనాడు ప్రాంతంలోనే అక్కడ జర్నలిస్టులకు కూడా పెన్షన్ విధానం చెల్లింపు అమల్లో ఉంది. మరి ఇతర ప్రాంతాల్లోనే బస్ పాసులు కానీ లేదంటే ఇతర ట్రావెలర్లు కానీ అనేక డిస్కౌంట్లతో కొన్ని సదుపాయాలు ఉన్నప్పటికీ కూడా మన రాష్ట్రంలోనే ఇంకా నూతన రాష్ట్రం కాబట్టి ఇంకా అనేక సదుపాయాలు పొందాల్సి ఉంది. దీంతోపాటు కొన్ని దిక్కుల వేతన సవరణ ఇబ్బందులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏవైతే ప్రధాన సమస్యలు ఉన్నాయో వాటిని ఈ మహాసభల ద్వారా 3వ మహాసభల ద్వారా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి అందులో కొన్నింటికైనా సరే పరిష్కారం సాధించే దిశగా కృషి చేస్తున్నాం. మరి ఇందులో భాగంగా విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి దాదాపు 300 మంది జర్నలిస్టులు వెళ్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 మంది జర్నలిస్టులు ఈ మహాసభలకి పాల్గొంటున్నారు. ఇందులో ప్రధానంగా ఈరోజు 27 రాత్రి ఇక్కడ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉన్న గాంధీ విగ్రహం వద్ద నుంచి 3 ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశాం. ఈ బస్సుల్లోనే జర్నలిస్టులు అందరూ కూడా ప్రయాణించి ఈ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని కోరుతున్నాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శిగా అందుకు తగ్గ అవసరమైన ఏర్పాట్లు చేస్తూ జర్నలిస్టుల సంక్షేమ ధ్యేయంగా ముందుకు సాగుతున్నాం. కాబట్టి మహాసభలను జయప్రదం చేయాలని జిల్లా జర్నలిస్టులందరినీ కూడా కోరుతున్నాం. ఆల్రెడీ ఇక్కడ సంబంధించి దానికి ప్రత్యేక కమిటీ ఉంది. వాళ్ళందరూ కూడా ఇప్పటికే సీఎం దృష్టికి తీసుకెళ్లారు. దాని మీద కొన్ని హామీలు కూడా పొందడం జరిగింది. వీళ్ళని త్వరగా ఈ సమస్య పరిష్కారం అయితే మిగతా జర్నలిస్టులు అందరికీ కూడా ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశం ఉంది. మరి ఎందుకంటే ఆ తర్వాత ఇప్పుడు 100 గజాల స్థలం బీపీఎల్ ఫ్యామిలీస్ కింద కూడా ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాం. కానీ అవి వచ్చినట్లయినా సరే కొంత జర్నలిస్టులు ఒక ఇళ్ల స్థలం వచ్చినట్లయితే చాలామంది వాళ్ళ కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఉంటుంది. లేకపోతే ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఎటువంటి ఆర్థిక భద్రత ఉండదని కాబట్టి దాన్ని కూడా సీఎం వద్ద ప్రస్తావించడం జరుగుతుంది. నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం దుర్గంపల్లి గ్రామంలో చిరుత సంచారం కలకలం సృష్టించింది. వన సంరక్షణ సమితి చైర్పర్సన్ మాట్లాడుతూ 2 చిరుత పులులు 7 మేకలపై దాడి చేసి చంపేశాయని, స్థానిక ప్రజలు చీకటి పడితే బయటికి రావడానికి భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమను కాపాడాలని ఆయన కోరారు. పక్కనే చూడు పక్కన పెట్టేదా అనుభవాలే కదన్నా ఇది అదేందో చెట్లు నా పేరు బాలచెన్నయ్య, వన సంరక్షణ సమితి చైర్పర్సన్. దాదాపు దుర్గంపల్లి నివాసం 150 కుటుంబాలు ఇక్కడ జీవిస్తున్నాము. ఈ రాత్రి నుంచి 2-3 చిరుతపులులు మా మీద దాడికి ఇదే చిన్న సౌండ్ కూడా ఆ సౌండ్కు మేము భరాయించలేకపోతున్నాము. రాత్రి 7 మేకలను మా మీద రాక్షసి మాదిరిగా తయారై 7 మేకలను వాటి పండగ సీజన్లో నమ్ముకొని బతుకుతున్నాము. ఇప్పుడు ఆ 7 మేకలు తినిపిన కాబట్టి పై అధికారులు స్పందించి మమ్మల్ని ఆదుకుంటారని బాత్రూమ్ పోవాలన్నా కూడా చాలా భయాందోళనగా ఇది నైట్ పూట అరుస్తూ ఉన్నాయి. మమ్మల్ని ఆదుకుంటారని మేము ఒక్కసారిగా రేగిన ఘటన వారి జీవితాల్లో చెరగని ముద్ర వేసింది. ఆ భయంకర క్షణాల్లో బిక్కుబిక్కుమంటూ గడిపిన గడియలు ఇంకా వారిని వెంటాడుతూనే ఉన్నాయి. సునామీ సంభవించి ఏళ్లు గడిచినా ఆ చేతు గుర్తులను తలుచుకుంటూ విశాఖ జిల్లాలో గంగపుత్రులు గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేద జాలేరిపేటలో ఉన్న సముద్ర తీరానికి పెద్ద ఎత్తున మత్స్యకారులు చేరుకుని గంగమ్మకు మొక్కులు తీర్చుకుని ప్రత్యేక పూజలు చేశారు.
పాప ఇబ్బంది పడుతుంది. 12 ఏళ్ళు అవుతుంది ఇప్పటి వరకును. 12 ఏళ్ళ నుంచి గంగమ్మ జాతర జరుపుకుంటున్నాం. ఏ రోజైతే సునామీ వచ్చిందో మరి ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా ఈ గ్రామానికి సునామీ రాకూడదని ఈ గ్రామ ప్రజల్ని ఈ సముద్రమ్మ తల్లి గంగమ్మ తల్లి కాపాడాలని చెప్పి గ్రామ ప్రజలందరూ విచ్చేసి ఒక బిందులోని నీళ్లు, పసుపు, కుంకుమ, పూలు వేసుకొని వచ్చి గ్రామ ప్రజలందరూ దగ్గర 3000 నుంచి 6000 వరకు జనాభా ఉన్న ఈ గ్రామ ప్రజల మహిళలందరూ కూడా బీచ్ ఒడ్డుకు వచ్చి గ్రామ పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకుంటున్నాం. మేము నమ్ముతున్నాం అండి ఈ సునామీ అనేది మా గ్రామానికి ఎఫెక్ట్ ఉండదని. అలాగే గంగమ్మ తల్లి కూడా మా గ్రామ ప్రజలందరినీ కాపాడుతుంది. వేటకెళ్లే భర్తలు క్షేమంగా తిరిగి వస్తున్నారు అంటే అది ఆ గంగమ్మ తల్లి చలవని మేము భావిస్తున్నాము. క్రిస్మస్ చంద్రన్న కానుకల పంపిణీలో తూర్పుగోదావరి జిల్లా కరప మండలం వేములవాడలో ఓ రేషన్ డీలర్ తమ చేతివాటం చూపించారు. స్థానికుల విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకురావడంతో పౌర సరఫరా శాఖ ఎస్ఓ సురేష్, ఎంఎస్ఓ సతీష్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లబ్ధిదారులకు పంపిణీ చేయవలసిన సరుకుల్లో అవకతవకలు చేసిన రేషన్ డీలర్పై ఉన్నతాధికారుల ఆదేశాలతో చర్యలు తీసుకుంటామని తెలిపారు. చంద్రన్న క్రిస్మస్, మన చంద్రన్న సంక్రాంతి ఈ ఉచితంగా ఇవ్వాల్సినటువంటి సరుకుల్లో ముఖ్యంగా కందిపప్పు, శనగపప్పు బ్యాగులో కొద్దిగా కట్ చేసి కొద్దిగా స్టాకు తక్కువ తూకంతో ఇచ్చాడని చెప్పి గ్రామస్తులు అలాగే మన జన్మభూమి కమిటీ వాళ్ళు వీళ్ళందరూ కూడా పట్టుకుని రాత్రి మన రామాలయంలో కొన్ని ఎవిడెన్స్కి కూడా పెట్టారండి. దాని మీద పొద్దున్న మా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ జి ఉమామహేశ్వరరావు గారు వెళ్ళి కరప వెళ్ళి మనకి ఆ షాప్ని తనిఖీ చేసి అది కరెక్ట్గా ఎన్ని బ్యాగులు ఉన్నాయో ఆ బ్యాగులు ఏమో కార్డు ఇప్పించమన్నారు. ఆ తక్కువ ఉన్నటువంటి వాడికి పక్కన ఉన్నటువంటి ఒక డీల ద్వారాగా మనకి ముందు పండగ టైం కాబట్టి వీళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా రీప్లేస్ చేసి ఇవ్వమన్నారు. రెండోది ఎన్ని బ్యాగుల్లో అయితే డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ సంబంధించి అదంతా డీటెయిల్గా రిపోర్ట్ ఇవ్వమన్నారు. ఎంతైతే తక్కువ ఉందో అదేమో రికవరీ కూడా డీలర్ మీదకి చేయడానికి గవర్నమెంట్కి సిఫార్సు చేస్తాం. రెండోది ఏంటంటే ఇక్కడ ఇతను రెండో కాటా మేము గవర్నమెంట్ ఇచ్చిన కాటా కాకుండా పాత కాటా కూడా మెయింటైన్ చేస్తాం. ఆ పాత కాటా ఏంటంటే అందులో కొద్దిగా తేడాపాడా చేసి వీళ్ళు ఇవ్వడం జరుగుతున్నాయి. ఆల్రెడీ తీసేమన్నాం. మన గవర్నమెంట్ కాటా ఇచ్చినప్పుడు వాళ్ళ కాటా మీద ఇవ్వాల్సిన పని లేదు. అది కూడా ఇవన్నీ డీలర్ పక్కగా మరి ఇవన్నీ కొన్ని తప్పులు ఉన్నాయి. ఇవన్నీ మా ఆర్డీఓ గారికి, జేసీ గారికి రిపోర్ట్ ఇస్తున్నాం. ప్రస్తుతం అయితే ఆ డీలర్షిప్ రద్దు చేయమని మేము ఒక రిపోర్ట్ మేము ఇస్తామండి. సేమ్ టైం ఇలాంటి మాల్ ప్రాక్టీస్ ఇలాంటి అవతాకలకు ఇదేడు కాబట్టి ఆ డీలర్ మీద క్రిమినల్ కేసు కూడా ఒకటి పెట్టేది ఉంది. అది కూడా మా అధికారులు నిర్ణయం తీసుకుంటారు. ముందైతే డీలర్షిప్ సస్పెండ్ చేసి ఈ స్టాక్ రికవరీకి. అక్రమ రవాణాకు సిద్ధంగా ఉన్న ఎర్రచందనం దొంగలను 6 నిందితులను పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం పున్నపువారిపాలెం గ్రామం చివారులో వీరిని అదుపులోనికి తీసుకున్నామని డీఎస్పీ శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి ఆయన వివరాలు వెల్లడించారు. పున్నపువారిపాలెం శివారులో 36 దొంగలు పట్టుకోవడం జరిగింది. వాళ్ళ దగ్గర నుంచి 7 సెల్ ఫోన్లు కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ 36 దొంగలు సుమారు 162 కిలోల బరువు ఉంటాయి. మార్కెట్ విలువ సుమారుగా 9 లక్షల విలువ ఉంటుంది. ఈ 7 సెల్ ఫోన్లు కూడా వీళ్ళ నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీటి విలువ సుమారుగా 20,000 రూపాయలు ఉంటుంది. వీళ్ళలో చాలామంది ఎర్రచందనం వ్యాపారమే వృత్తిగా పెట్టుకొని జీవిస్తున్నారు. వీళ్ళ కొండ కింద ప్రాంతంలో అక్కడ ఎర్రచందనం విరివిగా దొరుకుతుంది వాళ్లకు. చాలామందిలో ఎర్రచందనం విషయంలో మార్పు వచ్చినా కూడా చాలామంది ఎర్రచందనం ఇంతకుముందు వ్యాపారం చేస్తున్నా కూడా మానుకొని వేరే జీవనం చేస్తున్నారు. బట్ వీళ్ళు మాత్రం అదే కొనసాగిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. దురదృష్టశాత్తు దీంట్లో చదువుకున్న పిల్లలు కూడా ఇన్వాల్వ్ అవ్వడం చాలా బ్యాడ్ లక్. బీటెక్ చదివే స్టూడెంట్ ఒకడు, తర్వాత యంగ్ బాయ్ ఇంకోటి విజయ్ కుమార్ అని గూడూరు టౌన్లో వాడు ఇప్పటికే 6-7 సార్లు ఎర్రచందనం అంతటి సేకరించి పైకి అమ్ముతున్నట్టు కూడా ఒప్పుకున్నాడు. వీళ్ళందరినీ అరెస్ట్ చేసి కోర్టు పంపుతారు. పౌర
పోరాటాల పురిటిగడ్డ విశాఖలో ఎర్రదండు భారీ ర్యాలీ నిర్వహించారు. సిపిఐ 90వ వార్షికోత్సవాన్ని విశాఖలో ఘనంగా జరిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక భూమిక పోషిస్తూ సిపిఐ పార్టీ సాధించిన విజయాలు తెలియజేస్తూ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద భారీ ఎత్తున బహిరంగ సభను ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టు పార్టీ శ్రామిక ప్రజల పేద ప్రజల కార్మిక వర్గ ప్రజల యొక్క పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేసిందో అదే స్ఫూర్తితో రానున్న కాలంలో ఈ రోజు కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం శ్రామిక ప్రజల యొక్క హక్కులు హరించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తా ఉంది. అదేవిధంగా చాలా ప్రమాదకరమైనటువంటి స్థితికి ఈ దేశాన్ని తీసుకొని పోయేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేపడతా ఉంది. దానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారిని ఈ దేశ రాజ్యాంగం పట్ల అభిమానంతో అంకిత భావంతో పనిచేసే లౌకిక వ్యవస్థకి అనుగుణంగా పనిచేస్తున్నటువంటి వారిని భౌతికంగా నిర్మూలించేటటువంటి కార్యక్రమానికి పూనుకుంది. చిత్తూరు జిల్లా ప్రముఖ వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఆరుద్ర నక్షత్రోత్సవం వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో బ్రహ్మరాంబ, ధర్మకర్త మండలి సభ్యులు, భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. పంట పొలాలను ధ్వంసం చేసి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అటవీ శాఖ అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు సంబంధిత అధికారులను కోరుతున్నారు. लाने వైఎస్ఆర్ కడప జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం భద్రంపల్లి గ్రామంలో ఇటీవల ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆయన ఓదార్చారు.
నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆనం వివేకానందరెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ తండ్రి చాటున లక్షల కోట్ల ఆస్తిని అక్రమంగా సంపాదించారని, గత బాక్సైట్ తవ్వకాలకు ఆనాడు అనుమతించింది మీ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని, ఆ పనులకు కమిషన్లు తీసుకుంది మీరు కాదా అని ఆయన మండిపడ్డారు. కాంతులన్నీ అవే అయినా కదా వైసీపీ అంటే నేనా జగన్ గారికి వయసులోనూ అనుభవంలోనూ చాలా చిన్నవాడు. తండ్రిని అడ్డం పెట్టుకోవడం, పక్కవారిని ఏ విధంగా మోసం చెయ్యాలి అనేది మాత్రం ఈ రెండు నేర్చుకున్నాడు. అసలు అందరికన్నా బాగా గొరవయన్ని తెలిసి తెలియని అపభ్రంశపు చేష్టలే. అయితే కొన్ని కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించగలిగాడు. ఇది ఆయన ఇంగ్లాండ్కి పోయి MBA చదివి నేర్చుకున్న 1,00,000 కోట్ల ఆస్తిని ఏ విధంగా 2 సంవత్సరాల్లో సంపాదించాలి అనేది బాగా నేర్చుకున్నాడు ఆ అబ్బాయి. ఫారెన్ చదువు కాబట్టి. అందుకని అందరూ అటువంటి వాళ్లే అనుకొని కుంభకోణాల గురించి, స్కాముల గురించి లేని దాన్ని అందరికీ ఆపాదిస్తూ ఆయన ప్రసంగాలు చేస్తూ ఉంటాడు. అసెంబ్లీలో, అసెంబ్లీ బయట. బాక్సైట్ తవ్వకాలు విషయాన్ని కానీ మనం చూస్తుంటే వీళ్ళ కన్నా క్రూర జంతువైనటువంటి పులి కన్నా, నరహంతకుడికైనా, కసబ్ కన్నా పరమ నికృష్టుడు జగన్ గారు అనిపిస్తుంది నాకు ఆ బాక్సైట్ తవ్వకాల విషయంలో. ఎందుకంటే ఆ బాక్సైట్కి పర్మిషన్ ఇచ్చిందే మీ నాయన. వాటికి పర్మిషన్ ఇచ్చింది మీ నాయన. వాళ్ళ దగ్గర కమిషన్ తీసుకుంది నువ్వు. ప్రకాశం జిల్లా ఒంగోలు కమ్మపాలెంలో సిండికేట్ బ్యాంక్ నందు దుండగులు దొంగతనానికి ప్రయత్నించారు. బ్యాంకు ముందుకేటు వేసిన తాళాలు పగులుకొట్టి ఉండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన క్లోజ్ టీం దొంగలు ప్రవేశించిన ప్రాంతం తనిఖీలు నిర్వహించారు. అయితే బ్యాంకు క్యాలన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్కు 100 గజాల దూరంలో ఈ ఘటన జరగడం విశేషం. అది అయిపోయిందిగా దాని పని. ఇక్కడ కమ్మపాలెము సిండికేట్ బ్యాంకు బ్రాంచు, దాంట్లో బయట వాళ్ళు 23వ తారీఖు సాయంకాలము బ్యాంకు స్టాఫ్ తాళాలు వేసుకొని వెళ్ళారు. బయట గ్రిల్కి చెక్క తలుపు తాళాలు వేసుకున్నారు. సేఫ్ రూమ్ కూడా తాళాలు వేసుకున్నారు. ఈరోజు మధ్యాహ్నం కస్టమరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి చూస్తే బయట గ్రిల్ ఓపెన్ చేసినట్టుండి మాకు సమాచారం ఇచ్చాడు. మేము వెళ్ళి చూస్తే అక్కడ బయట ఉండి వేసినటువంటి తాళాలు బ్రేక్ చేస్తున్నాయి. అయితే సేఫ్ రూమ్లో ఎటువంటి ఎంటర్ కాలేదు. దాంట్లో సేఫ్ రూము అంతా, లాకర్ అంతా సేఫ్గా ఉంది. అక్కడేం అటెంప్ట్ చేయలేదు. బ్యాంకు కూడాను సరిగా బ్యాంక్ అని చెప్పి కూడా అక్కడ విజిబిలిటీ లేదు. మేనేజర్ గారు దాని గురించి రిపోర్ట్ చేశారు. అటెంప్ట్ కింద మేము కేసు ఎఫ్ఐఆర్ చేసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. విజయవాడలో జరిగే జర్నలిస్టుల మహాసభలను జయప్రదం చేయాలి పిలుపునిచ్చిన రాష్ట్ర కార్యదర్శి శ్రీనుబాబు. మత్స్యకారుల నృత్యాలతో కోలాహలంగా విశాఖ బీచ్, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన గంగపుత్రులు. కరప మండలంలో చంద్రన్న కానుకల్లో రేషన్ డీలర్ అవకతవకలు, తనిఖీలు నిర్వహించిన పౌర సరఫరా అధికారులు. నెల్లూరులో ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్ట్,
నిందితుల వివరాలు వెల్లడించిన డీఎస్పీ శ్రీనివాస్. విజయనగరం జిల్లాలో ఏనుగుల బీభత్సం, పంట పొలాల ధ్వంసంతో కుదేలవుతున్న రైతన్నలు. మరిన్ని అప్డేట్స్తో మీ ముందుంటాం. కీప్ వాచింగ్ జీ న్యూస్. ఇది ప్రజాగళం.